జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మధురానగర్లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు రంగనాథ్. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్స్. యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు సినిమా రచయిత, నటుడు తనికెళ్ల భరణి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి డ్రోన్స్తో సెక్యూరిటీని మానిటరింగ్ చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అసిస్టెన్స్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు అభ్యర్థులు 58 మంది ఉండడంతో పోలింగ్ సమయంను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఇక తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి డ్రోన్స్తో సెక్యూరిటీని మానిటరింగ్ చేపట్టారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అసిస్టెన్స్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు అభ్యర్థులు 58 మంది ఉండడంతో పోలింగ్ సమయంను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఇక తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించారు అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది ఈసీ. తొలిసారి డ్రోన్స్తో సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర అసిస్టెన్స్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు అభ్యర్థులు 58 మంది ఉండడంతో పోలింగ్ సమయంను సాయంత్రం 6 గంటల వరకు పెంచారు. ఇక తొలిసారి ఈవీఎంలో అభ్యర్థుల కలర్ ఫోటోను ముద్రించారు అధికారులు.